ఇవి శివుని 11 రుద్రస్వరూపాలు. ప్రతి రూపం ఒక శక్తి, ఒక కారణం. ఈ దివ్య యాత్రలో ప్రతి అవతారం వెనుక అర్థాన్ని తెలుసుకుందాం. కపాలి బాహ్య రూపం. అర్థం: చేతిలో కపాలం, తల ఎముక, శ్మశానవాసం. జీవితం శాశ్వతం కాదని సూచనం. ఎందుకు ధరించాడు? అహంకారాన్ని నాశనం చేయడానికి. ప్రసిద్ధ దేవాలయం కపాలేశ్వరర్ టెంపుల్, మైలాపూర్, చెన్నై, తమిళనాడు. పింగళ బాహ్య రూపం. అర్థం: బంగారు లేదా ఎరుపు కాంతి, సూర్య తేజస్సు. ఎందుకు ధరించాడు? సృష్టికి ప్రాణశక్తి అందించడానికి. ప్రసిద్ధ దేవాలయం కోనార్క్ సన్ టెంపుల్, కోనార్క్, ఒడిషా. సూర్య తేజస్సు ప్రతీకంగా పూజించబడుతుంది. భీమా బాహ్య రూపం. అర్థం: ఉగ్ర, బలవంతమైన యోధ స్వరూపం. ఎందుకు ధరించాడు? రాక్షస శక్తులను సంహరించడానికి. ప్రసిద్ధ దేవాలయం భీమాశంకర్ టెంపుల్, పుణే, మహారాష్ట్ర. జ్యోతిర్లింగ క్షేత్రం. విరూపక్ష బాహ్య రూపం. అర్థం: మూడవ కన్ను, త్రినేత్ర స్వరూపం. ఎందుకు ధరించాడు? అజ్ఞానాన్ని దహనం చేసి సత్యాన్ని చూపడానికి. ప్రసిద్ధ దేవాలయం విరూపాక్ష టెంపుల్, హంపి, హంపి, కర్ణాటక. విలోహిత బాహ్య రూపం. అర్థం: ఎర్రటి అగ్నికాంతి, రక్తవర్ణ రూపం. ఎందుకు ధరించాడు? అధర్మాన్ని అగ్నిలా దహనం చేయడానికి. ప్రసిద్ధ దేవాలయం అరుణాచలేశ్వరర్ టెంపుల్, తిరువన్నామలై, అగ్నిలింగ క్షేత్రం.